స్వామీజీ, మీరు సంగీతపరంగా మీరు ఎన్నో దేశాలు, 100కు పైగా దేశాలులో కార్యక్రమాలు ఇచ్చారనేది చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. అది మళ్ళీ రిపీట్ చేయకుండా క్వెషన్‌ని, మీరు మీ జీవితంలోకి ఆంజనేయ స్వామి ఎలా ప్రవేశించారు? ఆధ్యాత్మికంగానే స్టార్ట్ చేస్తున్నాను. మీ జీవితంలోకి ఆంజనేయ స్వామి అనేది ఎట్లా ప్రవేశించడం జరిగింది? గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహారమాం రక్షశ్రియం దాపయమే ప్రభు. ఆంజనేయ స్వామి నా జీవితంలోకి ఎలా ప్రవేశించారు అది నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. మాది విజయవాడ గ్రామం. విజయవాడలో సత్యన్నపురం శ్రీనగర్ కాలనీ. చిన్నప్పటి నుంచే నాకు ఆంజనేయ స్వామి ఉండడం వల్ల మా ఇంటి ఏరియాలో రైల్వే క్వార్టర్స్లో ఆంజనేయ స్వామి, చిన్న ఆంజనేయ స్వామి ఉండేవాడు. స్కూల్కి వెళ్తూ పొద్దున సాయంత్రం వెళ్ళడం, దాని చుట్టూతో తిరగడం, హనుమాన్ చాలీసా చేయడం. ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు, కానీ డబ్బాల మీద మృదంగం ప్రాక్టీస్ చేసుకుంటూ రేగు డబ్బాల మీద ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా చేయటం, ఇంతే నాకు తెలిసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి ఉన్నారు, ఉంటారు, కాపాడతారు. ఇదొక్కే మార్గంతో నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే స్వామి కాపాడుతున్నారు. అయితే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చేస్తారు. చేసినప్పుడు చాలామంది ఇప్పుడు నిత్యపారాయణగా చేస్తారు, కొంతమంది భజన్స్ లాగా చేస్తున్నారు, అనేక విధాలుగా హనుమాన్ చాలీసాని చేస్తున్నారు. హనుమాన్ చాలీసాలో కూడా అంతరార్థాలు ఏమున్నాయి? దాన్ని ఏ కోణంలో తెలుసుకుంటే మనకి దాని అంతర్లీనమైనటువంటి భావం అర్థమవుతుంది? హనుమాన్ చాలీసా పుట్టకే తులసీదాస్ గారి భక్తిలోంచి వచ్చింది. భక్తి మార్గంలో ఏ వచ్చినా శ్లోకాలు కానీ, ఆశంకరాచార్యుల వారు కానీ, ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు, ఎవరు యోగులు జ్ఞానులు ఏం రాసినా అక్కడి నుంచే వచ్చినాయి అవి. భగవంతుడిని హనుమాన్ చాలీసాలోని రాయడాన్ని మీరు సామాన్యంగా అందరం మనం ఏది చదివినా సరే భగవంతుడు అంటే భయంతో చేస్తాం. భగవంతుడు అంటే భయంతో చేయకుండా భగవంతుడు అంటే మనం భక్తి మార్గంలోకి భక్తితోనే చెయ్యాలి. భగవంతుడు అంటే భయంతో మనం సామాన్యంగా అందరూ పూజలు చేస్తుంటారు. అది కూడా ఏదో ఉన్నాం, చేసాం, ఉంటాం. భగవంతుడు తింటే మనం మాట్లాడుతుంటాం. భగవంతుడిని భక్తిగా మీరు గనక కొలిస్తే ఏ శ్లోకమైనా, ఏ పద్యమైనా మనకు ఫలిస్తుంది. అందులో హనుమాన్ చాలీసా మీరు అడిగారు, హనుమాన్ చాలీసాలో ఏముంది అని. కొన్ని లైన్లు మీరు తీసుకుంటే, మొదటి నుంచి తీసుకున్న అసలు ఇంపార్టెంట్ లైన్లో కొన్ని ఉన్నాయి. భూత పిశాచ నగడన యావై మహావీర జప నామ సునావై. ఇది తులసీదాస్ గారు రాసినది, ఆంజనేయ స్వామి అది చెప్పినది. ఇందులో మీకు క్లియర్గా ఉన్నదే అది. భూత పిశాచాలు, లేకపోతే రాత్రిపూట మీరు సాయంత్రంగా పిల్లల్ని తిప్పేస్తుంటారు బయటికి, తిప్పినప్పుడు కూడా ఆంజనేయ స్వామిది బొట్టు పెట్టి భూత పిశాచ నగ్నయ్య హనుమాన్ చాలీసా చదివితే దాని మార్గం ఒకటి ఉంటుంది. మొదటి మాట. రెండోది, నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర. ఎటువంటి రోగాలైనా నాశనం చేస్తుంది. దాన్ని నేను అనుభవపూర్వకంగా, ఆచరణపూర్వకంగా చాలామందికి చేసి చూపించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే, స్వామివారు నాతో చెప్పిన దాన్ని సంపుటీకరణ అంటారు. సంపుటీకరణ సామాన్యంగా మనం హోమాల్లో కానీ మన్యసూక్తం సంపుటీకరణ, లేదంటే కొన్ని సంపుటీకరణ కార్యక్రమాలు ఉంటాయి. ఇది స్వామివారు నాకు ఉపదేశించింది ఏంటంటే, హనుమాన్ చాలీసా సంపుటీకరణ చేయరా అని స్వామివారు చెప్పారు. హనుమాన్ చాలీసాలో సంపుటీకరణ, మీకు ఏ పదం కావాలి, ఏది కావాలి అన్నదాన్ని సంపుటీకరణ చేయడం అంటే, నాకు ఇది కావాలి స్వామి, నాకు ఇది కావాలి స్వామి అని 10 సార్లు మనం చెప్పుకోవడం స్వామికి. మీకు ఏం కావాలనేది హనుమాన్ చాలీసా మొత్తం చదువుతూ దాంట్లో నాకు ఇది కావాలి స్వామి, మీకు అనారోగ్యాలు ఉన్నాయి, నాసే రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర. దీని సంపుటీకరణ ఎలా చేయాలనేది ఆల్రెడీ నేను పాత వీడియోస్లో చెప్పాను నేను. అలాగే భూత పిశాచ నగటన యావై మహావీర జపనామ సునావై. దీంట్లో కూడా ఇది కూడా. ఇంకోటి, ఉద్యోగాలు రావట్లేదండి, అనుకున్న పని అవ్వట్లేదు, అష్టసిద్ధినవ నిధికే దాత అసవరదిన జానకి మాత. ఇంకోటి, సంకట హటై మిటై సభ పీర జోసుమిరై హనుమత బలవీర. ఈ వీటిని స్ట్రెస్ చేసి మీరు గనక చేయగలిగితే
సంపుటీకరణలో హనుమాన్ చాలీస ఇంకోటి నేను మళ్ళా చెప్తున్నాను, అర్థం తెలియకుండా చదవద్దు. భక్తితో ఏడవండి ఆయన దగ్గర. ఏడవండి. భగవంతుడి దగ్గర ఏడవండి. నేను చెప్పేదంటే హాయిగా ఏడవండి ఆయన. నాకిది కావాలి స్వామి, ఇవ్వు స్వామి. ప్లీజ్ చేయండి. ఏడవండి. పసిపిల్లాడు తల్లి దగ్గర ఎలా మారం చేస్తాడో అలా భక్తుడు భగవంతుడి దగ్గర మారం చెయ్యాలి. నీ అవసరం కోసం 10 సార్లు పాల కోసం పిల్లాడు అమ్మ చీర కొంగు పట్టుకు లాగుతుంటాడు, అమ్మా నాకు కావాలి, అమ్మా నాకు కావాలి. ఈడొచ్చిన పిల్లాడు సినిమా టికెట్ల కోసం అమ్మా నాకు డబ్బులు ఇవ్వంటుంటాడు. ఇలా మీరు కనుక భగవంతుని చెయ్యండి, వస్తుంది, చేస్తాడు. ఒకసారి వెండు, 2 సార్లు వెండు, 3సారి వీటితో గోల కింద ఉందిరాని చేసేస్తాడు. మన కర్మల్ని తప్పించేవాడు భగవంతుడు. నేను ఒక ఆంజనేయ స్వామి గురించే చెప్పట్లా, మళ్ళా భగవంతుడు అంటే పదార్థం గురించి చెప్తున్నాను. బ్రహ్మ పదార్థం. అది గణపతి అవనండి, ఆంజనేయ స్వామి అనండి, విష్ణుమూర్తి అవనండి, అమ్మవారు అవనండి, లక్ష్మీదేవి అనండి. ఆ బ్రహ్మ పదార్థాన్ని పట్టుకోండి మీరు. రూపాలు వేరు, భగవంతుడు ఒక్కడే. ఆ రూపాన్ని మీరు ఏ రూపంలో అయితే మీరు దాన్ని ప్రార్థిస్తున్నారో ఆ రూపాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఏడవండి, ఏడవండి, తప్పు లేదు. గదిలో కూర్చొని ఏడవండి ఆయన దగ్గర. బెస్ట్ టైం ఏంటంటే ఏడవడానికి 3:30 to 6 తెల్లవారుజామున. తెల్లారుజామున 3:30 నుంచి 6 దాకా ఏడవండి. మీరు 6 తర్వాత ఇంకా ఏడవకండి. ఎందుకంటే అప్పటికే మీకు కూరగాయలు ఇవన్నీ భగవంతుడు అప్పుడు వెండు మనం ఏదో ఆయన పనిలో ఆయన గోల అయిపోతుంది, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఆ టైంలో కనుక మీరు చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారు తప్పకుండా కరుణిస్తారు. స్వామివారికి చేసుకోండి. ఇది సంపుడు హనుమాన్ చాలీసా అర్థం తెలిసి చేసుకుంటే హనుమాన్ చాలీసా యొక్క ఫలితం మీకు అందరికీ వస్తుంది. ఇది చేసుకోండి. సంపుటీకరణ అంటే మీరు చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని ప్రతి శ్లోకానికి ముందర వెనక దానికి చెప్తా. సంపుటీకరణ అంటే ఏమిటి అని చెప్తాను మీకు. మీకు సపోజు ఏమన్నా పోనీ రోగమే అనుకుందాం, అనారోగ్యం వచ్చింది, మీకు అనారోగ్యాలు వచ్చాయి. నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర ఇది ఉంది. దీన్ని ఏం చేస్తారంటే అతులిత బలధామం చదివేసి శ్రీ గురుచరణ చదివేసి ఏదైతే మనకి కావాలో దాన్ని తీసుకోండి. నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర 3 సార్లు చదవండి. దాని తర్వాత జై హనుమాన జ్ఞానగుణ సాగర జై కపీసతే లోక భుజాగర నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర రామదూత అతులత బలధామ అంజనపుత్ర వంశతనామ నాసై రోగ హరే సభ. ప్రతి స్టాంజాకి మధ్యలో నాసై రోగ పెట్టండి. దీన్ని మీరు గనక ఒక కోరికతో ఒక పద్ధతితో చేయాలనుకుంటే ఒక 11 రోజులు 21 రోజులు 2 అరటిపళ్ళు తోలపాకు ఒక్క అరటిపండు మీద కొంచెం తేనె వేయండి, స్వామివారికి నైవేద్యం పెట్టండి. అంటే ఇక్కడ ఒక చెప్తాను మీకు, కర్మ పోయండి 11 రోజుల్లో మీకు అన్నీ అవుతాయా? అవ్వవు. మీకు 11 రోజుల తర్వాత మళ్ళా మీకు రాకపోతే మళ్ళా 11 రోజులు చేయండి. ఈ చేయడంలో ఏమవుతుందంటే దీనికి మీకు మార్గం దొరుకుతుంది. వెంటనే ఏమండి నాకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అలా తగ్గదు. అది మీ కర్మలో ఎన్ని అవి ఓడాలో అన్నీ ఓడాల్సిందే, కర్మలు దిగాల్సిందే. దీనికోసం సాధన కోసం మార్గాలు ఇవి. అంతేగాని ఏమంటే నాకు లేచి 11 రోజులకి లేచి తిరగారు, నీ కర్మ ఎంత ఉందో నువ్వు అనుభవించాల్సి ఎంత ఉందో అది పుణ్యం కర్మని పాపం కర్మని అనుభవించాల్సిందే. కాకపోతే ఏమిటంటే పెద్ద వచ్చే బదులు చిన్నదాంతో పోతుంది. ఇది కర్మ. తీవ్రత తగ్గుతుంది. భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు, కర్మని నేను తీయను, తగ్గిస్తాను అంటాడు. దానికి తగ్గించడానికి మార్గం ఒక విష్ణు సహస్రనామం కానీ, ఒక లలితా సహస్రనామం కానీ, ఒకటి హనుమాన్ చాలీసా కానీ, ఒక గణపతి మంత్రాలు కానీ ఏదైనా అందుకు ఉపయోగపడుతుంది.